సో బాయ్ దిస్ ఇస్ కౌశిక్ లేట్లున్నారు. సో గైస్ తమ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. పక్కకి మన అభినవ్ అనమాట. సో ఆల్ ద వే ఫ్రమ్ యూకే నుండి వచ్చిండు. హలో, ఆడ ఏం చేస్తావు బ్రో? నార్మల్గా స్టడీ కదా? స్టడీ అయిపోయింది. సో ఇప్పుడు వర్క్ మనకి ఎవడు ఇవ్వట్లేదు. సో ఇక ఫిట్నెస్ మీద పడ్డాము. ఓకే, నార్మల్గా ఇక అంతే. కొంచెం ఉంటుంది. ఆయన ఛానల్లో మొత్తం పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉండు. సో ఆయన ఛానల్లో కూడా చెక్అవుట్ చేయండి. అభినవ్ లిఫ్ట్స్ అనే ఉంటుంది కదా? అభినవ్ లిఫ్ట్స్ ఏమో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏమో అభినవ్ ఫిట్నెస్. చెక్అవుట్ చేసి నాకు ట్యాగ్ చేస్తే నేను మా వాళ్ళకి చూపిస్తా. ఎందుకు బ్రో? చేస్తా ఖచ్చితంగా చేస్తా. సో మనం అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రీ వర్కౌట్ ఇచ్చిండు మన బ్రోనే ఇచ్చిండు. వద్దులే అది చూపించడం. కానీ లెగ్స్ వర్కౌట్ అనమాట. చెడ్డీ అర్థమైపోతుంది ఉంటుంది. ఏం లేవాడా ఎంటికలు గీక్త అయిపోవు. సో చలో స్టార్ట్ చేసేద్దాం. ప్రీ వర్కౌట్ చిన్న చిన్న తీసుకుంటున్నా. అది మొత్తం అయిపోయేలోపు ఒకసారి బాత్రూమ్ పోసి వచ్చి స్టార్ట్ చేసేద్దాం. డన్, లెట్స్ గో. చలో వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో మన స్టైల్లోనైతే లెగ్ వర్కౌట్ అయితే చేపిస్తున్నా బ్రోకి. అండ్ మొత్తం అమ్మో ఇంత తెలో ఉన్నాయండి. సో మొత్తం ఒకసారి అయిపోయిన తర్వాత కూడా మన బ్రోకి రివ్యూ అడుగుదాం హౌ ఇట్ వెంట్ అని చెప్పేసి. కొంచెం ట్రై చేస్తున్నా కూల్గా ఇంగ్లీష్లో మాట్లాడమని సెట్ అయితే లేదు. ఓకే లెట్స్ గో. బ్రో అయితే ఒక అర్ధగంట నుండి ఆనేసే పెట్టింది దీన్ని. బుల్లి కెమెరా అనిపిస్తుందా? బుల్లి అంటే భూతిమాత కాదు. చలో అట్లా టాప్ సెట్ 40. చాలా బలం. నువ్వే అట్లా అంటే ఇప్పుడు నేను అయిపోతా. 30 అన్నా 30 మనం మసాలా వేసాం కాబట్టి మనకి ఏమంటుందో గ్రిప్ హోల్డ్ వేసినా కదా. లెఫ్ట్ దానికి కొంచెం బ్యాక్ సైడ్కి దొంగం అవుతుంది కానీ మైండ్ మధ్య కనెక్షన్ అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ చేస్తావా రైట్ చేస్తావా బ్రో? రైట్ చేస్తా. రైటేనా? ఇది రైట్ బైసెప్ కనిపిస్తుంది మంచిగా క్లియర్. క్రేజీ. ఇది లెఫ్ట్ బైసెప్ డిఫైన్ అని ఉంటుంది. ట్రైసెప్ చూపి. నీ ట్రైసెప్ క్రేజీ ఉండే మొన్న. అది పైకని షర్ట్ పైకని బ్రో. అది మరీ మోడ పెట్టేసి క్రేజీ. ఓ సో ఏమన్నా లెఫ్ట్ సైడ్ మనకి మస్తు సిమెట్రీ ఉంటుంది. అంటే మస్తు వెల్ డిఫైన్డ్ ఉంటుంది. అది ఎందుకో మరి, కానీ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది బట్ వెల్ డిఫైన్డ్. గ్రిప్ స్ట్రెంత్ అన్నీ రైట్ సైడే. లెఫ్ట్ సైడ్ మొత్తం చెక్కినట్టు ఉంటుంది. మొత్తం వెళ్తుంటుంది. గైస్ చెప్తా ఉన్నాను, లిటరల్లీ ఫోటోలో చూసిన దానికంటే లిటరల్లీ నేను కళ్ళతో చూస్తున్న ట్రైసెప్ అయితే నా జీవితంలో మా యూకేలో కుచ్చుకున్న వాళ్ళ దగ్గర చూసిన ఆ ట్రైసెప్ అది ఇక అమ్మో కళ్ళతో చూసింది మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా చాలా బెటర్ ఉంటుంది. మ్యాడ్ వైబ్స్ గైస్. రీసెంట్ టైమ్స్ కాదు ఎప్పటి నుంచో, అంటే ఛానల్ బిగినింగ్ నుంచి ఛానల్ ఇక్కడనే ఉంది స్క్రీన్. అయితే ఫస్ట్ నుండి నాకు ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్లో మనం చిన్నప్పటి నుండి పావర్టీలోనే వేరినాం, పేదరికంలోనే వేరినాం. సో వాట్ ఎవర్, నేను ఒక డ్రాయర్ వేసుకుంటే ఆ డ్రాయర్ రెడ్ తైల డ్రాయర్ అంటారు. మళ్ళీ డిమార్ట్ డ్రాయర్ వేస్తే నోఫస్ అని ఒకటి ఉంటుంది, డిమార్ట్ డ్రాయర్ అంటారు. ఇప్పుడు జూడియో బట్టలు కొనుక్కుంటే జూడియో బ్రాండ్ అంబాసిడర్ అంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ కామెంట్లు సర్కాస్టిక్ వేలో పెడుతుంటారు అనమాట. అది నాకు పెడితే ఏం కాదు. సో జస్ట్ మన పీపుల్ పర్స్పెక్టివ్ చెప్తున్నా. సో నాకు పెడితే నేను ఆమె కంటెంట్ క్రియేటర్, నేను పబ్లిక్ ముందరికి వచ్చి కంటెంట్ తీస్తున్నా అని చెప్పేసి ఏదైనా నేను తీసుకుంటా, ఏదైనా సరే నేను తీసుకోగలుగుతా.
ఈజీ మనకి. నేను కూడా సర్కాస్టిక్ వేలోనే తీసుకుంటా. బట్ వాట్ ఎవర్, నేను బిగినింగ్ స్టేజ్లో నాకు అట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అమ్మతోడు ఒక రోజు వస్తుందిరా నాకు బ్రాండ్లు అమ్మ బ్రాండ్లు ఇస్తా చూడుర్రి అని చెప్పేసి అదొక మైండ్లో ఉండేది. నాకు మస్తు అనిపించేది. ఇప్పుడు అంటారు కదా తర్వాత చూపిస్తలే అనుకున్నా. కానీ చిన్నప్పటి నుండి నాది ఒకటే మైండ్ సెట్, నాకు ఎంతో నచ్చి నాకు ఎంతో వర్త్ అనిపిస్తుంది తప్ప నేను ఏ దానికి పైసలు తీయలేదు, ఏ దానికి పైసలు అంత ఈజీగా పెట్టాను. సో పైసలు ఈజీగా అట్లా పారేసుకోను, ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు అదొకటి ఉండే, ఏదో ఒక రోజు వస్తుంది మంచి మంచి బ్రాండ్లు వేస్తా, మంచి అది చేస్తా అని చెప్పేసి అది ఉండే. బట్ ఒక టైం వచ్చింది, అయినా సరే నా దగ్గర పైసలు ఉన్నా సరే కానీ నేను అడవుల ఖర్చులు ఏం పెట్టలేను. బట్ స్టిల్ నాకు వాట్ ఎవర్ నాకు వర్త్ అనిపించిందే నేను పైసలు పెడుతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఉన్నారు, ఇప్పుడు మీరుండి మీ దోస్తు వాళ్ళని కూడా ఆబ్వియస్లీ అంటారు, నన్నే అంటారు. పబ్లిక్లోకి వచ్చి నేను వీడియోలు పెడితే నన్నే అంటారు, ఆబ్వియస్లీ మీ దోస్తు వాళ్ళని కూడా అంటారు. సో వాడు ఎట్లా ఫీల్ అవుతాడు అనేది మీకు ఒకసారి చెప్తున్నా. ఒకసారి అంటుంటే ఒకడు ఎట్లా ఫీల్ అవుతాడని చెప్పేసి చెప్తున్నా. సో 2 మైండ్ సెట్లు ఉంటాయి. ఫస్ట్ మైండ్ సెట్ నేను చెప్పినా కదా, ఇది ఏదైతే అమ్మతో ఒక రోజు వస్తుంది చూపిస్తానా అది అవుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఆడొకడు ఫుల్ మోటివేటెడ్, సెల్ఫ్ మోటివేటెడ్ అవుతాడు. సెకండ్ వాడు ఏమైందంటే వాడిని ఇండైరెక్ట్గా మీరు గతి లేనోడా పేదోడా అని చెప్పేసి తిడుతున్నారు. ఆబ్వియస్లీ సర్కాస్టిక్ వేలోనే తిడుతున్నారు. బట్ మీకు తెలియకుండా మీరు అంతా ఇన్సల్ట్ చేస్తున్నారు వాడిని. వాడు కృంగిపోయి కృషించిపోయి డిప్రెస్డ్ అయిపోతాడు. సో వాని దగ్గర పైసలు లేవు, మీరు ఎక్కిరిస్తున్నారు, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీరు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి తిడుతున్నారని. సో ఇండైరెక్ట్గా వాడు మస్తు ఇన్సల్ట్ అవుతాడు, మస్తు డిమోటివేట్, డిప్రెస్డ్, వాని లైఫ్ మీద వానికి విరక్తి వస్తుంది. సో అట్లా సో పైసలు లేవని ఏదైతే తిట్లుంటాయో బూతు మాటల కన్నా ఈ పైసలు లేవని చెప్పేసి ఇన్సల్ట్ చేసేది ఇవే ఎక్కువ బాధ పెడతాయి మనుషుల్ని. సో ఏదైనా సరే మీ దోస్తులనైనా సరే మాటలు వదిలేసే ముందు ఒకసారి ఆలోచించండి. నన్నేమని అనుకోండి, జస్ట్ మీ దోస్తులకి ఎవరైతే మాటలు పడతారో అది చెప్తున్నా. సో పడేటోళ్ళకే తెలుసు ఆ బాధ ఏందో. సో మనం ఆల్వేస్ ఫస్ట్ టైపు చెప్పిన టైం వస్తుంది చూపిస్తా అని చెప్పేసి బొచ్చు కూడా చూపియా. నాకు పైసలు పెట్టబుద్ది అయితేనే పెడతా. మీరు ఎంతైనా ఇట్టుకోరినా నాకు 100 రూపాయలు 200 రాయాలే నాకు ఇష్టం, ఓకేనా. అంతే చెప్తున్నా, అది చెప్తున్నా. నాకు కంఫర్ట్ అనిపిస్తేనే నేను పైసలు పెడతాను. నాకు బొచ్చు నేను ఏ దానికి ఫుడ్కి ఇంకోటి ఈ కాంపిటీషన్లో తప్ప ఈ రెండింటికి ఆలోచించకుండా పైసలు పెట్టినా. ఇంకా మిగతా ఏదైనా సరే 100కి 200 సార్లు ఆలోచిస్తా ఏదైనా పైసలు పెట్టాలంటే. అది సో తిట్టే ముందు అదే సర్కాస్టిక్గా ఏమైనా గెలికే ముందు ఆలోచించుకోండి. అది రెస్ట్ మంచిగా వచ్చింది, పోయి సెట్ కొడదాం. హ్యామ్స్ట్రింగ్ అయిపోయింది. ఎట్లా అనిపించిందో మనోడిని అడుగుదాం. భయ్యా బూతులు మాట్లాడకుండా క్లియర్గా చెప్తే బాగుంటుంది. బ్రో చెప్తున్నావు కదా, హ్యామ్స్ట్రింగ్స్ నా జీవితంలో నేను ఇన్ని రోజుల్లో నేను ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి వర్కౌట్ చేస్తున్నా, ఆన్ అండ్ ఆఫ్. నా జీవితంలో ఎప్పుడు ఇంత ఫెయిల్యూర్ హిట్ చేయలేదు నేను. హ్యామ్స్ట్రింగ్స్ లాస్ట్కి పట్టి గుంజిండు భయ్యా. నా దాంట్లో ఉంటుంది వ్లాగ్లో చూడండి. మన దాంట్లో ఫుల్ వర్కౌట్ అప్లోడ్ చేస్తున్నా లెగ్స్ది. సో మనోడు మొత్తం అప్లోడ్ చేస్తుండు వర్కౌట్ రొటీన్ కానీ ఎవ్రీథింగ్. సో అదైతే చెక్అవుట్ చేయండి. మన దాంట్లో లెంత్ మనం ఎక్కువ లెంత్ ఏం కదా వీడియోస్. ఆబ్వియస్లీ మన దాంట్లో ముచ్చట మొత్తం ఫన్ విన్నా అన్నీ అవే ఉంటాయి. సో అట్లా చెక్అవుట్ చేయండి. మన షేక్ అయిపోతున్నాయి ఇంకా. అదే ఇంకా షేక్ అవుతుంది లిటరల్లీ బ్రో. నా లెఫ్ట్ లెగ్ అసలు షేక్ అయిపోతుంది ఇట్లా. మనం జస్ట్ ఇప్పుడు వర్కౌట్ చేసింది 20%. ఇంకా స్క్వాట్స్ ఉన్నాయంట. స్క్వాట్స్ 10 సెట్లు ఉన్నాయి. లెట్స్ గో. సో ఇది చూసాం. సో ఈరోజు హెవీ వెయిట్ కుట్టాలనే ఉంది. లాస్ట్ టైం ఏమైందంటే ఒక 180 kgs డెడ్ లిఫ్ట్ చేసిన, అంటే తక్కువ స్ట్రెంత్లనే. మొన్ననే కదా కాంపిటీషన్ అయిపోయింది. సో డిప్లీటెడ్ ఉంటాం కాబట్టి అయినా సరే చేసిన 180 kgs ఎనీ డే అని చెప్పేసి లేపినా కూడా ఆబ్వియస్లీ. బట్ మనకు ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లంలు అవన్నీ పాస్ట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ట్రిగర్ అయింది బ్యాక్. సో వాట్ ఎవర్ మనం సేఫ్ ఆడాలి కాబట్టి ఈరోజు చూద్దాం వెయిట్ స్క్వాట్ ఎంత కొడతాను ఏం కదా అని చెప్పేసి. సో మనంతో కూడా కొట్టిస్తా. లెట్స్ గో. ఏం జరుగుతుంది వెయిట్? చలో ఈజీ. 1 2 3
4 boy 4. Eight. 2 more. Easy. 1 more. Easy. Great set, bro. Great set. Crazy. వీక్ షిట్. ఏమంటాడు కదా శీపం స్కిన్ మొన్న అని పట్టించుకోండి. స్టార్ట్ అయింది ఆల్రెడీ వీడియో. అందుకే ఎదురు ఉంటుంది ఎక్కువ. ఎన్ని రోజులు అయింది అది తీసుకొని? ఏమన్నా అట్లా కాకుండా అని కొంచెం నీ వీడియోలో ఎదురు పడదాం అనుకున్నా. ఏం కాదు, నేను ఎప్పుడు ఎదురు పడినా పీతులు పడుకుంటా. ముందుగానే పట్టుకుంటుంది. 6 set. అమరా కౌశిక్ 6 set. One, 2, 3, 4, 5, 6, 7. వెయిట్ తగ్గిపోయినప్పుడు 7. ఆ 7 తర్వాత కూడా బాడీ డేంజర్. ఇప్పుడు వెయిట్ డ్రాప్ చేసాం కదా, కానీ మన మైండ్ మన బాడీ అంతే వెయిట్ మోస్తున్నట్టు కన్సిడర్ చేసుకుంటుంది. అందుకని మనం తక్కువ వెయిట్ చేసినా ఎక్కువ ఫెటీగ్ అనిపిస్తుంది అంత. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 reps కూడా టఫే పోతాయి. టూ మోర్. ఇంకొకటి వస్తుంది. అది ఇట్లా ఎక్కువ పుష్ చేసి పాత గాయాన్ని రేపుతున్నాను నేను. ఆల్రెడీ మనకు బ్యాక్లో ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని వద్దు గెలికి లేపుతా ఉన్నాను. గైస్ వీడికి వెళ్ళి మొత్తం కింద మొత్తం ఫ్యాన్స్ ఇట్లా కూర్చోనికి దీని మీద ఒరినా అంతే కూలబడిపోయినా, ఇట్లా కిందకి ఇట్లా కూలబడిపోయినా. అంత డేంజర్ వస్తుంది క్రాంప్స్. ఇట్లా ముంగడికి ఇట్లా జరుగుదామంటే చిన్న దడ కొడుతుంది. మన బాత్రూమ్ పొజిషన్లో కూర్చున్నాం ఇప్పుడైతే. ఇట్లా కూర్చుంటే ఏంటంటే మొత్తం స్ట్రెచ్ అయిపోతాయి. సో లిటరల్లీ చాలా పుష్ చేసిన. సో 10 సెట్లు అయితే అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది లెగ్ వర్కౌట్. సో మనోడు వేస్తుండే ఇప్పుడు అక్కడ, సారీ. సో లాస్ట్ 2 సెట్లు అయితే ఒకటే సెట్లో కానిచ్చేసిన. సెట్కి 10 reps కొట్టాలి కదా, ఒకటేసారి 20 reps కొట్టేసిన, కొట్టేసిన. లిటరల్గా లాస్ట్ సెట్లో ఫుల్ క్రాంప్స్ వచ్చినాయి. ఈ అమ్మాయి మాట్లాడడానికి కూడా వస్తలేదు. స్క్వాట్ కొట్టిన తర్వాత ఫుల్ కళ్ళు ఎరుగుతాయి అన్నట్టు. ఇక్కడ సాప కూడా వేసుకున్నాను పండుకోనికి. అట్లా పోయి వండుకుంటా వేసుకో. Taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. Taking 6 shots
సో గైస్, సో నిన్న మళ్ళీ షూట్ చేయలేదు. జిమ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన మొత్తం హెక్టిక్ ఉండే. సో ఫస్ట్ ఇప్పుడే లేచినా, మనం పోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఓట్ మీల్ అయితే వేసుకుందాం మనం. సో యాజ్ యూజువల్ సేమ్ అదే ఓట్స్ రెసిపీ. సో నేను అదే అనమాట, మొత్తం లెగ్స్ వరకు వేసిన తర్వాత కలిసి రెస్టారెంట్ పోయిన ఉండే. ఆడ పాయసు పవిదాయనం ఒక ఫుల్ బాడీ చెప్పినాం. సో మొత్తం గ్రిల్ చికెన్ వితౌట్ ఆయిల్ తిని అలా పంపించి మళ్ళీ వచ్చి జిమ్కి వచ్చి నేను కార్డియో వేసుకున్నా. సో అందుకని ఏం షూట్ చేయలేదు అట్లా. సో వే ప్రోటీన్ మనం వచ్చేసి వాడేది మజిల్ బ్లేజ్ వాళ్ళ బకెట్, ఒక సైజ్ నా బకెట్ ఐసో 0 అనమాట. సో ఓకే, డబ్బులు అయిపోతుంది. సో మీకు ఈ బకెట్ లింక్ అవ్వాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ కొనుక్కునే ముందు LEEMB అని చెప్పేసి కోడ్ కూడా వాడండి. సో మీకు డిస్కౌంట్ వస్తుంది, నాకు కమిషన్ వస్తుంది, ఇద్దరికి పైసా వసూలు ఉంటుంది, ఇద్దరికి బరాబర్ తల్లిబిడని అని ఉంటుంది. ఇంకోమని చెప్పిన వర్త్ ఉండాలి కదా. సో చూడండి దీని స్పెసిఫికేషన్స్. సో నార్మల్గా మీరు దీనిలో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ ఉంటుంది అనమాట. 34 గ్రామ్స్లో మీకు 27 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. 0 షుగర్, 21 క్యాలరీస్. సో అట్లా తక్కువ క్యాలరీస్ వల్ల 27 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మధ్యలో వాళ్ళ ఐసో 0 బకెట్ వెర్షన్, ఇది 4 kg. నాకు మస్తు రోజులు వస్తుంది. కొనుక్కోవాలనుకుంటే మీరు కూడా ఇట్లా కొనుక్కోండి, పైసలు కూడా సేవ్ అవుతాయి. చలో, మన ప్రిపరేషన్ ఫుల్ ఆకలి అవుతుంది. డేంజర్ అంటే డేంజర్ ఆకలి అవుతుంది. అండ్ నిన్న మన అభినవ్ వస్తా మన కోసం అది ఏంది ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తెచ్చిను. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారు లడ్డూలు చేసేసి అది కూడా వేసుకొని వచ్చిను. లడ్డూలు చాలా బాగున్నాయి ఆంటీ, మస్తు అనిపించినాయి తింటే. అట్లనే చాక్లెట్స్ కూడా తెచ్చిన అనమాట. చాక్లెట్స్ చూపిస్తా. సో ఇది డార్క్ చాక్లెట్ ఆల్ ద వే ఫ్రమ్ లండన్. యో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిన్న మనోని కలవడం కానీ ఎవ్రీథింగ్ మంచి అనిపించింది, చాలా మంచి అనిపించింది. మన బ్రో కూడా అట్నే ఫీల్ అయ్యాడు, మంచి అనిపించింది అన్నాడు. డార్క్ చాక్లెట్ మొత్తం చేదు ఉంది కానీ నిన్న పెట్టి ఇట్లా నోట్లు వేసుకొని కోరుకోగానే ఇట్లా రసం. ఎట్లాంటి రసం అంటే డార్క్ చాక్లెట్ రసం అట్లా. ఇప్పుడు దీంట్లో ఒకటి వేస్తా, మన ఓట్ మీల్లో ఒకటి వేసుకుంటా, దీంట్లో చూపిస్తా. ఇప్పుడు ఇంకా క్యాలరీస్ అన్నీ మనకు మంచిగా ఉన్నాయి, అయినా సరే అదే రెసిపీని అయితే ఫాలో అవుతున్నా. అమ్మా సొల్లు ఆడుతుంది నోట్లోకి వెళ్ళి. లైట్గా షుగర్ ఫ్రీ వేసుకుందాం. నిన్నటి లెగ్స్ వరకు కూడా అయితే మామూలుగా పని చేయలేదు. ఫుల్ అంటే ఫుల్ సోర్ ఉంది. అంటే నేను కూడా నిన్ననే ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ చేసిన కదా. అంటే నిన్ననే స్టార్ట్ చేసిన ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంతకుముందు చేస్తుండే, అప్పుడు ఫుల్ క్యాలరీస్ తింటున్నప్పుడు చేస్తుండే. అండ్ నిన్న ఇంకా జిమ్కి ఎంటీ స్టమక్ మీద పోయినా. నా బాధ అర్థం చేసుకోండి మీరు. ఇక చలో ఒక డార్క్ చాక్లెట్ అయితే దీంట్లో పడేద్దాం. సో ఇట్లా ఉంది.
అనిపిస్తుందా? దీన్ని లేయంగానే కరిగిపోతుంది మ్యాక్సిమం. మొత్తం చేదు ఉంది కాకపోతే, అంటే 70% ఇది ఎక్స్ట్రా డార్క్ అని చెప్పేసి ఉంది. 70% కోకోవా చాక్లెట్ ట్రఫుల్స్ విత్ స్మూత్ మెల్టింగ్ ఫిల్లింగే సో అట్లా అనమాట. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ ఫకింగ్ ఈట్. లెట్స్ గో. సో చూడండి మీరే, చాక్లెట్, అటు సైడ్ పీనట్ బటర్, ఓట్స్ 40 grams ఓట్స్ మళ్ళీ. సో ఒక 1 scoop మన ISO0 మజిల్ బ్లేజ్ వాళ్ళ ISO0 వే ప్రోటీన్. అట్లుంది కథ. చూపిస్తా, చాక్లెట్ కరిగిపోవచ్చు ఈ వాటికి. చలో కాలు పని అసలు పిల్లల కాడికి అన్నీ వస్తున్నాయి. అబ్బో వెరీ నాస్టీ అసలుకి. కేగా ఈ రెసిపీ ఆల్రెడీ చూపించిన, మళ్ళీ ఇప్పుడు వస్తారు కొంతమంది మన వాళ్ళే, అన్న రెసిపీ అన్నాడు. నేను ఆల్రెడీ పెట్టినది ఒకసారి చూస్తే మన ప్రీవియస్ వీడియోస్లలో చూస్తే మీకు 2-3 వేల కిందనే దొరుకుతుంది మీకు. ప్రెప్లో ఉన్నప్పటి నుంచే ఇట్లాంటి ఓట్ మీల్ అయితే తింటున్నా. ఓట్ షేక్ కాకుండా ఓట్ మీల్ తింటున్నా ఇంకా స్టిల్. ఇంకా బోర్ కొడతలే అన్నట్టు. బోర్ కొట్టిన వెంబడే ఇక ఓట్ షేక్ చేసుకుంటా. షిట్, వేర్ ఈస్ డార్క్ చాక్లెట్? డైరెక్ట్ తినాలి కదా చాక్లెట్. మన కేతులు ఎక్కువ కాబట్టి ఇంట్లో వేసినా ఇలా మొత్తం కరిగిపోయింది. ఇంకొంచెం చేదు ఉంది. డైరెక్ట్ తింటే మాత్రం మెంటల్ ఉండే. నెక్స్ట్లో వీడియోని ఇంతటితో ఆపేస్తా. యానిమే చూసుకుంటా తింటా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్కకు స్క్రీన్ సెర్చ్ చూసి ఫాలో అయిపోండి. ఓకేనా గైస్, ఉంటా, బాయ్.